Permanent hair removal at Anos. Flat 25% off. Call 970-389919. ఎవడు తగులుతాడో ఏంటో. హలో, నమస్తే. ఎయిర్సెల్ కస్టమర్ కేర్ కు స్వాగతం. నా పేరు బెండకాయల సుబ్బారావు. చెప్పండి, నేనే విధంగా మీకు సహాయపడగలను? బెండకాయల సుబ్బారావు. ఇంకేం చెప్తాను? మీరు చెప్తున్నది మాకు అర్థము కావడం లేదు. మరలా చెప్పండి, మేము మీకు ఏ విధంగా సహాయపడగలము? సహాయపడాలనిగా ఫోన్ చేసింది. ఏయ్ బెండకాయ్, మీ కస్టమర్ కేర్ లో మంచి పర్సనాలిటీ ఉన్న అబ్బాయి ఉంటే వాడి నంబర్ ఇవ్వవా? లవ్ చేసుకోవాలి. లవ్ చేసుకోవాలా? అలాంటివేవి ఇక్కడ దొరకవు మేడం. ఇంకా మా నుంచి ఏమైనా సహాయాన్ని కోరుతున్నారా? ఒక్క మగాడు కూడా దొరకడా నాకు? నన్ను ప్రేమించే మగాడా, ఎక్కడున్నావురా? బాగున్నారా? బాగున్నారా? ఎందుకే మీరెవరు? ఆ ఫోన్ ఒకసారి ఇస్తారా? నో బ్యాలెన్స్, వెరీ అర్జెంట్. మా ఊరు హైదరాబాద్, ఉండేది వికారాబాద్. హలో హలో వసంత్, నేనురా. బాబాయ్ చెప్పు, ఈ నెంబర్ ఎవరిది? అందమైన 16 ఏళ్ల అమ్మాయి. నీకు అవసరమా? చెప్పేది విను. రాత్రి రైస్ కొంచెం మిగిలి ఉంటుంది కదా, దాన్ని ఫ్రైడ్ రైస్ చేసి పొద్దున్న టిఫిన్, మధ్యాహ్నం లంచ్, రాత్రి డిన్నర్ కూడా అదే. మీకు కాదు, నాకు. నా డిన్నర్ అయ్యాక మిగిలితే పొద్దున్న టిఫిన్ చేసుకు తిందురు కానీ. కొంచెం బాధ్యతలు ఎక్కువ, బ్యాలెన్స్ తక్కువ, పొదుపు ఎక్కువ. మాది హైదరాబాదు, ఉండేది వికారాబాద్. ఇంకేంటి విశేషాలు? పొట్టోడేం చేస్తున్నాడు? దొడ్డుకెళ్ళాడా? పుట్టుకెడుగవా? కడుగు నాకేం తొందర లేదు, లైన్లో ఉంటాను. టేక్ యువర్ ఓన్ టైం. వాటర్ రావట్లేదా? ఉండు, లైన్లో ఉండు. ఆల్మట్టి డ్యామ్ నుంచి పైప్ లైన్ వేపించి తెప్పిస్తా. నీళ్లు నీకే కాదు, రాష్ట్రంలో ఎక్కడా లేవు. వాటర్ ప్రాబ్లం. ఆ ముడ్డి కడగడం ఆపు, నీళ్లు తాగడానికి కావాలి. నాకు కాదు, మీకు. నాకు ఈ అమ్మాయి దగ్గర ఉంటాయి. ఇక నా గురించి చెప్పాలంటే, నాది హైదరాబాదు, నేను ఉండేది వికారాబాద్. బాధ్యతలు ఎక్కువ, మెంటల్ కూడా ఎక్కువే. వెళ్ళు, నాకు ఫోనే దొరకదా? ఇంకో చోట ట్రై చేసుకుంటా. అందమైన 16 ఏళ్ళ అమ్మాయిది. మీలాంటి పెద్దంటి పిల్ల మా అలాంటి వాళ్ళు పెళ్ళికి వస్తుంటే కాదంటావా తల్లి? అట్టగే కానీ మీ ఇద్దరు 7 పిల్లయే. మా శిలకమ్మని నీ చేతులతో ముస్తాబు చేయాలి మరి. సరేనా? పతి తను ఈడి మాత్రం చెయ్యు మాకు. ఎందుకు? ఎందుకంటేనమ్మా ఈ నా కొడుకమ్మా పొట్ట సింపు దాక్షరముఖరాని అడ్డగాడిదే. ఈ మధ్య ఏదో ఇంగ్లీష్ పిసి నేర్చుకున్నాడమ్మా. అదేదో ట్యాంకు అట. ఎవడైనా ట్యాంక్ అని చెయ్యిచ్చాడనుకో అంతే, అది సచ్చాడనమాట. ఇక చూసుకో, ఆ అసలు వదలడు. కూకుంటే ట్యాంకు, నుంచుంటే ట్యాంకు, వంగుంటే ట్యాంకు, లెగెత్తే ట్యాంకు. ఈయన్ని తగలయ్యా. ఇది చేసే పిచ్చి శాస్త్రాలు నీకు చెప్తే అర్థం కాదు కానీ చూస్తేనే అర్థం అవుద్దమ్మా. పద, వీడికి ఎవడు దొరుకుతాడో కానీ సత్తాడాడు. చూడు, ఆ మూసి చూడు అట్ట పెట్టినాడు. సత్రా నీతోటి. ఈ అమ్మాయి పనే బాగుంది. హ్యాపీగా పెళ్లి చేసేసుకుని ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. నాకే ప్రేమించడానికి ఒక్క ఎదవా తగలట్లేదు. నమస్కారం. అరే పెళ్లి కూడా కనపడలేదు. వాళ్ళ బాబాయ్ అన్ని చూసుకుంటాడా ఏంటి? ఒక్క పెళ్ళి అవుతుంటే వీళ్ళ గోల ఒకటి. వసంత్, త్వరగా వచ్చేస్తానన్నాను కదా. అయ్యో 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 బంగారు. ఏం ఫిగర్ బాబు, దీనికోసం పెళ్లి 4 ఏళ్ళు పోస్ట్ పోన్ చేసుకున్న పర్లేదు. ఆ తర్వాత నిన్నెవరు చేసుకుంటాడా? ప్రతి ఒక్కడు ఎట్టకారాలాడేవాడి. ఈ అమ్మాయిని మాత్రం వదలకూడదు. థ్యాంక్స్ రా బామ్మర్ది. నువ్వేట్రా ఇలా తగిలావు నాకు?
ఈడేట్రా మూతిలో ముందు పెట్టుకుని థ్యాంక్స్ 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 అంటాడు. హాయ్. హాయ్ అంకుల్. అవును అంకుల్, అందరూ ఉన్నారు, పెళ్లి కొడుకు కనిపించట్లేదేంటి? కాదు మేడం, నేను చెప్పేది ఏంటి? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్స్ థ్యాంక్స్ థ్యాంక్స్. ఎన్ని థ్యాంక్స్ రా నీకు, దండం పెడతా నీ కాలు మొక్తా. అందరికి థ్యాంక్స్ చెప్పు, నన్ను వదిలే వెళ్ళిపో. ఇక్కడ పెళ్ళైపోయింది, ఇక మన పెళ్ళెప్పుడు మరి? నువ్వు ఎప్పుడంటే అప్పుడే. త్వరగా అంబర్పేట్ జంక్షన్కి వచ్చేరా. వస్తున్నాన్రా, నాకు మాత్రం నేను చూడాలని లేదా ఏంటి? మనం పెళ్ళెలా చేసుకోవాలని ప్రాక్టికల్స్ చూస్తున్నా. పెళ్లి మాత్రమే చూస్తున్నావా, ఇంకేదైనా చూస్తున్నావా? ఏయ్, సిగ్గు లేకపోతే సరే. సిగ్గు నాకు కాదమ్మా, నీకు లేదు. అర్థమైందా? ఇది ఇలియానా చెల్లె, అనుష్క అక్క. ఏయ్, నువ్వేంటి ఇక్కడ? పెళ్లి చేసుకున్న మాటే కాని నా మనసు మొత్తం నీ చుట్టూ బురదపాములాగా బుస్సు 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 మంచి. నీ మనసును మొడిచి ఎక్కడ పెట్టుకోవాలో నాకు అర్థమైంది. కానీ ఎన్ని జన్మలైనా సరే నేను నిన్నే మ్యారేజ్ చేసుకుంటా. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. వచ్చాడేంటి? థ్యాంక్ యూ. ఎన్ని థ్యాంక్స్ రా, ఎన్ని థ్యాంక్స్. థ్యాంక్ యూ. ఎన్ని కొట్టిన థ్యాంక్స్ రా, ఎన్ని కొట్టిన థ్యాంక్స్ రా, ఎన్ని కొట్టిన థ్యాంక్స్ రా. థ్యాంక్ యూ. ఓ నీ కాలు మొక్తా, దండం పెడతా. కాదు కానీ అరే రారా, ఈ థ్యాంక్స్ మర్చిపోయిన కొరుకురా కొరుకు. థ్యాంక్ యూ. దీన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలేది లేదు. ఇప్పటికే వసంత్ వెయిట్ చేస్తూ ఉంటాడు. స్టాప్ స్టాప్ స్టాప్. హలో, ఏయ్ రేయ్, ఆపరా. ఒరే రే బస్ ఆపు. అమ్మాయి ఎవరో పద్ధతిలో పిలుస్తుంది. దా, దా అమ్మా. సారీ సార్, ఎవరు వెహికల్ ఆపట్లేదు, ఆ, అందుకే అలా విజిలేయాల్సి వచ్చింది. ఆహా. పర్వాలేదమ్మా, దేనికన్నా ఓ పద్ధతి ఉండాలి. తప్పుకోరా బాబు, మళ్ళీ వీలేద్ది. రైట్ రైట్. థ్యాంక్స్ అండి. మీరెవరు? నేను ఈ బస్సు వనమ్మా, కళ్ళజోడు పెట్టుకున్నా, తెలియట్లే. ఇంతకీ నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు? ఆ, లేచిపోయి వస్తున్నాను అంకుల్. అమ్మని అమ్మ, ఈ క్యారెక్టర్ ఏదో వెరైటీగా ఉందా. ఎక్కడ దాకా వెళ్తున్నట్టు? బాయ్ ఫ్రెండ్ ని లేపుకెళ్ళడానికి. ఆ, అబ్బో, ఇది మామూలు వెరైటీగా లేదు, వెరైటీగా ఉంది. ఆపుకోలేక ఒకటి అడుగుతున్నానమ్మా, ఎక్కడైనా అబ్బాయి అమ్మాయితో లేచిపోతాడు, నువ్వేటి అబ్బాయితో లేచిపోతున్నా? ఎవరు ఎవరిని లేపుకెళ్తే ఏంటి అంకుల్, లేచిపోవడం ముఖ్యం. అమ్మని అమ్మ మెంటలు వచ్చేలా చెప్పింది. ఈ జీవితకాలానికి సరిపోద్ది. ఇంతకీ అబ్బాయి ఎలా ఉంటాడు? ఐ థింక్ సో పవన్ కళ్యాణ్ లా ఉంటాడట. ఉంటాడా? అంటే చూడకుండా లేచిపోతున్నా ఏంటి? అంకుల్, మై ఫోన్. ఓహో. హలో, హా వసంత్, వచ్చేస్తున్నాను. ఒక్క నిమిషం. అమర్పేట్ జంక్షన్ కి ఇంకా ఎంతసేపట్లో వెళ్తుంది? ప్యాచీ పడకుండా ఉంటే 10 నిమిషాల్లో వెళ్ళిపోతుంది. తట్టుకోలేకపోతున్నట్టున్నాడు. బండి నెంబరా? అంకుల్, బండి నెంబర్ ఎంత? 108. నోట్ చేసుకో, 108. ఓకే. అయ్యో అయ్యో అంకుల్, ఇంకా ఎంతసేపట్లో వెళ్తుంది? యాక్సిడెంట్ అవ్వకుండా ఉంటే 2 నిమిషాలు వెళ్ళిపోద్ది. ఇది తట్టుకోలేకపోతున్నట్టుంది. అంటే సార్ జాలిపడి 200 తీసుకున్నారు. ఎలా ఈ వ్యాపారం మీద బాగుందిరా. ఇదో మనం దొంగ పోలీసులు కాదని జాగ్రత్త మేనేజ్, లేదంటే మనకు జైల్లో చిప్పకూడే. అమ్మో, అలాగే సార్. ఆగో, సైడ్. లైసెన్స్ ఇదిగో. రిజిస్ట్రేషన్ ఉందా? ఉంది సార్. తీ. ఇదిగో. హెల్మెట్. ఇదిగో. వీడి అబ్బా, లైట్లు నెంబర్ ప్లేట్తో సహా అన్నీ ఉన్నాయి. ఏం చేద్దాం అబ్బా? చెప్తా. దుమ్మేంట్రా, ఫైన్ గట్ట 500. దుమ్ముకు పోయినట్టు సార్.
దుమ్ముకు ఫైన్ ఏమిటా? ఒరేయ్, దుమ్ము పట్ట బండితో నువ్వు రోడ్డు మీదకి వస్తే ఆ దుమ్ము వచ్చి నీ కలలో పడితే నువ్వు చక్కాబక్కమని రోడ్డు మీద గుద్దేస్తే నీ వెనకాల బండ్లు వచ్చి నీ గుద్దేస్తే వాళ్ళని గుద్దేస్తే రోడ్ అంతా గుద్ది రోజంతా ట్రాఫిక్ జామ్ అయిపోయి రోడ్ అంతా బరువు అయిపోయి పంజాగుట్ట ఫ్లైఓవర్ కూలిపోతే నా పంజాగుట్ట ఏం కావాలి? నా ట్రాఫిక్ పోలీస్ ఏం కావాలి? నా హుస్సేన్ సాగర్ ఏం కావాలి రా? తీసుకోండి సార్ తీసుకోండి. లంచమా? పో పో. అరే హెల్మెట్ వానికి ఇచ్చారా? వెళ్ళిపో పో. వీడేంట్రా వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నాడు? మెంటలకి హుస్సేన్ సాగర్ లో దూకుతాడే ఉంటావు. సార్ మీరు బాగా అలసిపోయినట్టున్నారు, నీళ్ళు తాగండి సార్. అవునా? ఆహా క్యాచ్. అరే ఈ వ్యాపారం మీద బాగున్నట్టుందిరా. ఎవరైనా వస్తున్నారా చూడు. ఎవరు రావట్లేదు సార్. అరే సరిగా చూడురా. లేదు సార్, ఎవరు రావట్లేదు. ఈ ఎండలో గుండుతో నడవలేక సత్తాను. పట్టుకో చెబుతా. బైక్లే. ఈ సిటీలో సిటీ నువ్వు ఎవరు పట్టుకోరా. పక్కరా. ఏంట్రా నడుచుకుంటూ వస్తున్నావు? నాకు బండి లేదు కదండి. బండి లేదా? ఆయ్ బండి లేకపోయినా గుండుంది కదరా. కట్టు 300. గుండున్నా కట్టాలండి. 300 కట్టరా. నాకేదో అయిపోతుంది. కట్టు 300. వీడెవడో తిక్కేతలా ఉన్నాడు. ఇదిగోండి ఆ, సార్, ఆ, కొంచెం ఈ సిటీ చూసి ఆ, చీటీ ఈ చూసి. ఫోటోలో ఉన్న అబ్బాయి ఎక్కడ ఉన్నాడో చెప్పి కొంచెం పుణ్యంగా ఓకే. హయ్యత్ నగర్ చౌరస్తా దాటాక అంబర్పేట చౌరస్తా వస్తుంది. ఆ చౌరస్తా దాటాక చిన్న గల్లీ వస్తుంది. ఆ గల్లీ తర్వాత ఏంటి తేడాగున్నాడు? అడ్రస్ ఆ గల్లీ వస్తుంది కదా. ఆ గల్లీ తర్వాత చేయదై. అరే ఎవరు వేడు? చెప్పాడు. అరే పోలీస్ పోలీస్. ఒరేయ్, అమ్మా. వసంత్, ఈ డ్రెస్ లో నేను ఎలా ఉన్నానో చెప్పవా? నీకేంటి మంచి ఊపులో ఉన్నావు మనిషివి. సర్లే వసంత్, త్వరగా వెళ్దాం. పెళ్ళైపోతే పని అయిపోతుంది. పెళ్ళి అయిపోతే మాకు దూరం తిరిగిపోద్ది ఇక్కడ. ఏ ఆటో, అంబర్పేట జంక్షన్ వస్తావా? 50 రూపాయలు అయింది. 20 రూపాయలే కదా. Oh my 20 God, ఇస్తాను నేను. పోలీసులు. 50 రూపాయలు అయితే 20 అవుతాయా? పోలీసులు ఉన్నారు. ఒక్క నిమిషం వెళ్ళిపోదాం. వసంత్, తొందరగా వెళ్దాం. పోలీసులు ఉన్నారు. పద, 50 ఇస్తా పదా. పద నువ్వు.